అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయస్ ప్రతి ఒక్కరికి. అంబటి రాంబాబు గారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు నాయన. రాంబాబు గారు, నువ్వు ఆ రోజు అవహేళన చేశావు. ఆ తర్వాత మీ వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చావు కాదన్నది, బుల్లెట్ దిగిందా లేదా అని అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ తర్వాత వచ్చి నువ్వు 2021 డిసెంబర్ 22-23 కల్లా సంవత్సరం లేదా మింగేశారా? ఒకసారి చెప్పండి. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని బ్రోకర్ పనులకు మొదలుపెట్టారు. ఒకసారి చూసుకోండి. అయితే మీరు సెట్ అవుతారో కాదో మిమ్మల్ని మడత పెట్టి రాష్ట్ర ప్రజలు కూడా పంపించేశారు. ప్రతి ఒక్కళ్ళను ఇలా కించపరిచే విధంగా చెప్తే, ఒక అవలేలన చేస్తే మీరు అదే పనులకు చివరికి అదే విధంగా మీరు అవలాయి పాలన అయ్యారని రాష్ట్ర ప్రజలు కూడా చాలామంది కూడా చెప్తూనే ఉన్నారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు చేసే పనికిమాలిన పని వలన బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు మీకే బుల్లెట్లు దింపారే కానీ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని మడతపెట్టి ఇళ్ళకు పంపించేశారు. ఒక్కసారి ఆలోచించుకోండి. రాష్ట్ర ప్రజల గురించి మీరు ఏదో విధంగా చెప్పుకొని ఒక ఓడిపోయినందువలన ఈ విధంగా పనికిమాలిన మాటలు మాట్లాడటం అది సరైనది కూడా కాదు. అంబటి రాంబాబు గారు బుల్లెట్లు బాగా దింపారు రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి ఆలోచించుకోండి.